ఫార్ములా 1 కేసులో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయమా? కేటీఆర్ అరెస్ట్ తరువాత బీఆర్ఎస్ పార్టీని గుప్పిట పట్టాలని కవిత ప్రయత్నం చేస్తున్నారా? అందులో భాగంగానే కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఈ హడావుడి అంతా చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఫార్ములా 1 రేస్లో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయమని, కేటీఆర్ అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ పార్టీని గుప్పిట పట్టాలని కవిత ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఈ హడావుడి అంతా చేస్తున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ఇది ఎక్కడి నుంచో పుట్ల, అది బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగానే పుట్టినటువంటి ఇష్యూ ఇది. ఓకే, నిప్పులేందే పొగరాదు కదా. సో అలానే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి విషయాల క్రమంలో మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఆయన్ని బీఆర్ఎస్ ఎప్పుడైతే కవిత గారు టార్గెట్ చేశారో ఆ రోజు నుంచి మొత్తం సినారియో మారిపోయింది. అవును, మారిపోయి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చిందంటే అసలు కవిత బీఆర్ఎస్ పార్టీని క్యాప్చర్ చేసేదానికి మాస్టర్ ప్లాన్ వేసింది. దాంట్లో భాగంగానే కొంతమందిని ముందు బయటికి పంపించేసి ఆ తర్వాత పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనేటువంటి ఒక స్కెచ్ వేశారు ఆవిడ అనేటువంటి ఒక ఒపీనియన్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి బయటకు వచ్చింది సోషల్ మీడియాలో. అంటే కేసీఆర్ ఉండగానే కవిత ఇటువంటి ప్రయత్నం చేయగలదంటారా? అసలు కవిత గారు బయటకు రావడానికి, కవిత గారు తెలంగాణ జాగృతి పేరుతోటి అసలు పెట్టడం కానీ, ఇప్పుడు జాగృతి సభ యాత్ర పెట్టడం కానీ, ఇవన్నీ కూడా కేసీఆర్ గారి వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయని నమ్మేటువంటి వాళ్ళు ఒక గ్రూప్ ఉంది అక్కడ. ఓకే, అందుకే కవిత గారిని టార్గెట్ చేయలేకపోతున్నారు. మొదటి నుంచి ఇప్పుడు ఇంతకాలం పాటు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఆవిడ గత 4-5 నెలల నుంచి మాట్లాడుతున్నారు కదా. అసలు బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో మెర్జ్ అయిపోతున్నారని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు. అంటే ఇది కేసీఆర్ గారి వ్యూహంలో భాగం అని చెప్పి నమ్మేటువంటి గ్రూప్ బలంగా ఉంది కాబట్టే కదా ఆమె ఏం మాట్లాడినా కానీ కాముకున్నారు. ఎంతకాలం కేసీఆర్ దేవుడే, కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయన్నప్పుడు ఎవరు మాట్లాడాల. ఆ తర్వాత హరీష్ రావు గురించి ఆరోపణలు చేసినప్పుడు ఎవరు మాట్లాడాల. ఇప్పుడు కొంతమంది నేతల మీద ఆరోపణలు చేస్తున్న సమయంలో కూడా ఎవరు మాట్లాడాల. కేవలం మాధవరం కృష్ణారావు గారు మాత్రమే ప్రతిస్పందించారు. ఎందుకు స్పందించారు అనేది కూడా ఇప్పుడు మాట్లాడుకోవాలి మనం. ఇప్పుడు వీళ్ళందరూ ఒకే సామాజిక వర్గం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2023 వరకు వెలమ సామాజిక వర్గం అనేటువంటి ఒక గ్రూప్ ఉంది ఆ సామాజిక వర్గంలో. ఆ సామాజిక వర్గంలో ఒక గ్రూప్, లిమిటెడ్ గ్రూపు బాగా సంపాదించుకున్నారు, ఫామ్ హౌస్లు సంపాదించుకున్నారు, ల్యాండ్స్ ఆక్యుపై చేశారు అనేటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తుంది. ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక ఆరోపణలు చేశారు. అందుకే ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఎందుకు జైల్లో పెట్టారు అని అంటే కేటీఆర్ గారు ఫామ్ హౌస్ని డ్రోన్స్ ద్వారా షూట్ చేశాడు అనేటువంటి ఆరోపణతో ఆయన తీసుకెళ్లి లోపల పెట్టి ఆయన కూతురు పెళ్లికి కూడా రానికుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మాధవరం కృష్ణ గారు రియాక్ట్ అయ్యారు. ఎందుకు? ఆయనకు సంబంధించినటువంటి కబ్జాలు లేదంటే ఆయన సంబంధించిన చట్టాన్ని బయట పెట్టారు. ఆవిడ ఆరోపణలు చేశారు. 2-3 రోజుల్లో మొత్తం ఆధారాలతో సహా నేను బయట పెడతానని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు సున్నితంగా. దాంతో ఆయన వెలమ సామాజిక వర్గం కాబట్టి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. మిగతా వాళ్ళు జగదీష్ రెడ్డి గారి మీద ఫస్ట్ టార్గెట్ చేశారు. జగదీష్ రెడ్డి గారు కృష్ణారావు గారు చేసిన విధంగా స్ట్రాంగ్ గా ఆయన చేయగలిగారా? లేదు, చేయలే అసలు. తర్వాత నిరంజన్ రెడ్డి గారి మీద చేశారు. నిరంజన్ రెడ్డి గారు టార్గెట్ చేయగలిగారా? కవిత గారిని చేయలే. మల్లారెడ్డి గారు ఉన్నారు. మల్లారెడ్డి గారు టార్గెట్ చేయగలిగారా కవిత గారిని? ఎందుకు చేయలేదు? ఒక కృష్ణారావు గారు ఎందుకు చేస్తున్నారు? మిగతా వాళ్ళు ఎందుకు? పోనీ హరీష్ రావు గారు ఉన్నారు. హరీష్ రావు గారి మీద కూడా కామెంట్ చేశారు కదా, ఆవిడ అవినీతి ఆరోపణలు వ్యక్తం చేశారు కదా. మరి ఆవిడ్ని హరీష్ రావు గారు ఎందుకు టార్గెట్ చేయలే? అంటే కేసీఆర్ గారి సపోర్ట్ తోటే ఈవిడ ఇవన్నీ చేస్తున్నారు అనేటువంటి ఒక ఒపీనియన్ కొంతమందిలో ఉంది. ఓకే, బహుశా కృష్ణారావు తన దగ్గరకు వచ్చింది కాబట్టి సేమ్ సామాజిక వర్గం కృష్ణారావు కాబట్టి, ప్లస్ ఫ్యామిలీ మెంబర్ కాదు ఆయన, సామాజిక వర్గం. సో దాంతో కుక్క అని కవితని ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు అతను. పైగా ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారిని కలిశాడు ఆయన. ఉంటే బీఆర్ఎస్ పార్టీలో లేదంటే తెలుగుదేశం పార్టీలో అన్నట్టుగా ఉంది ఆయన. తెలుగుదేశం పార్టీలో చేరినా కానీ సేఫ్ సైడ్ నియోజకవర్గం కూకట్పల్లి. సో కాబట్టి ఆ యాంగిల్లో ఒకవేళ ఆయన రియాక్ట్ అయ్యారేమో. కానీ ఓవరాల్గా చూస్తే
కవిత ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారుల సోషల్ మీడియా నుంచి వస్తున్న న్యూస్ ఏంటంటే, ముందు హరీష్ రావుని పంపించాలి పార్టీ నుంచి, తర్వాత జగదీష్ రెడ్డిని పంపించాలి, నిరంజన్ రెడ్డిని పంపించాలి, మల్లారెడ్డిని పంపించేసేయాలి, తర్వాత ఈ కృష్ణారావుని పంపించాలి. అంటే ఎవరినైతే పార్టీలో నుంచి పంపించాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళని కవిత టార్గెట్ చేస్తున్నారు. కవిత గారు అంటే వాళ్ళ మీదకి కవితని ప్రయోగిస్తున్నారంటారా వ్యూహాత్మకంగా? ఎస్, ప్రయోగిస్తున్నారు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత కేటీఆర్ గారి మీద కూడా ఆరోపణలు చేస్తుంది కవిత. ఆ తర్వాత క్యాప్చర్ చేస్తుంది. ఎప్పుడు పార్టీ బీఆర్ఎస్ పార్టీని క్యాప్చర్ చేస్తుంది అని అంటే, కేటీఆర్ గారు జైలుకి ఎప్పుడు వెళ్తారో అప్పుడు ఆ ప్రక్రియను స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రైమరీ ప్రక్రియలో ఉంది కవిత, చాలా ప్లాన్డ్గా వెళ్తున్నారు అని చెప్పి ఒక గ్రూపు ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల యాంగిల్స్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే కేటీఆర్ గారు జైలుకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీని గుప్పిట పట్టాలని నిజంగా వ్యూహాత్మకంగా కవిత ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ ఫార్ములా రేస్ లో అసలు ఆ కేసులో నిజంగా కేటీఆర్ గారు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం అవుతుందని చెప్పి చాలా కాలం చెప్తున్నారు. ఇంకొక వైపు ఈడీ వెయిట్ చేస్తుంది కదా, ఈడీ ఒకవైపు వెయిట్ చేస్తుంది, ఇంకొక వైపు తెలంగాణ గవర్నమెంట్ ఉంది. తెలంగాణ గవర్నమెంట్ కేటీఆర్ గారిని ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకు అని అంటే, రేవంత్ రెడ్డి గారు అడుగుజాడల్లో కవిత నడుస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో ఇంకో గ్రూపు బాగా నమ్ముతుంది. బాహాటంగా వాళ్ళు వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఒక గ్రూప్ ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు అడుగుజాడల్లో నడుస్తుంది, బీఆర్ఎస్ పార్టీని చిన్నాభిన్నం చేయడానికి రేవంత్ రెడ్డి గారు మాస్టర్ ప్లాన్ వేశారు, దాంట్లో భాగంగానే కవిత గారు ఈ విధమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత కేటీఆర్ గారిని అరెస్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేపిస్తాడు రేవంత్ రెడ్డి గారు. అరెస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ పార్టీని కవిత గారు పోయి క్యాప్చర్ చేసుకుంటారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళ గ్రూప్స్లో కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన మనుషుల్లో కానీ వినిపిస్తున్నటువంటి మాట. అంటే ఇదంతా రేవంత్ రెడ్డి గారు కవిత గారు కలిసి ఆడుతున్నటువంటి గేమ్ అనేది ఒక గ్రూప్ నమ్ముతుంది. ఇంకో గ్రూప్ ఏంటి, కేసీఆర్ గారు ఆడుతున్నటువంటి డ్రామా ఇదంతా అని చెప్పి ఇంకో గ్రూప్ నమ్ముతుంది. ఈ మధ్యలో ఇప్పుడు కేటీఆర్ గారి గ్రూప్ ఉంది. కేటీఆర్ గారి గ్రూపు లేదంటే కేటీఆర్ గారితో బాగుండేటువంటి వాళ్ళు, కేటీఆర్ గారిని సీఎం కావాలని చెప్పి కోరుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా కేటీఆర్ గారు కాబోయే సీఎం అని చెప్పి ప్రతి బర్త్డేకి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఇప్పుడు టార్గెట్ అవుతున్నారు కవిత గారికి. నేను అనుకోవటం కృష్ణారావు గారిది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు ఉంటారంటే శ్రీనివాస్ గౌడ్ గారు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు అదే పద్మారావు గారు వీళ్ళందరి గురించి ఏం మాట్లాడలేదు కదా. సో ఈవిడ మళ్ళీ బీసీ సంబంధించినటువంటి ఒక స్లోగన్ అందుకున్నారు. అవును, బీసీ స్లోగన్ ని. ఇవాళంతా కూడా స్కెచ్ లో భాగం అని చెప్పి అంటారు. గత 10 సంవత్సరాలు బీసీ నినాదాన్ని తెర మీదకి తీసుకురానటువంటి కవిత ఇప్పుడే ఎందుకు బీసీ నినాదాన్ని తెర మీదకి తీసుకొస్తుందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇదొక పాయింట్. పార్టీని ఫ్లోట్ చేసి తీసుకెళ్లేదానికి అదొక మార్గం. కానీ ఇప్పుడు మారినటువంటి సిచ్యువేషన్ చూస్తే కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఈవెనే క్యాప్చర్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకనంటే కేసీఆర్ గారు ఆరోగ్యం బాగలేదు అనేది చెప్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఆరోగ్యం బాగలేదు, ఆయన పార్టీని లీడ్ చేసిన పరిస్థితి కూడా ఉండకపోవచ్చు వచ్చే ఎలక్షన్ నాటికి. కాబట్టి కేసీఆర్ గారి బదులు ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి కేటీఆర్ గారు జైలుకి వెళ్తారు కాబట్టి కవిత గారే లీడ్ చేస్తారు, కవిత పార్టీని క్యాప్చర్ చేసే అవకాశం ఉంది అని చెప్పి ఒక ప్రచారం. దీనికి బలం చేకూరేలా ఆవిడ తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థని రాజకీయ పార్టీగా చేయాలనుకున్నారు. అవును, కానీ ఆ ప్రక్రియను ఆపేశారు ప్రస్తుతం అని చెప్పి వినిపిస్తుంది. ఎందుకు బీఆర్ఎస్ ని గుప్పిట పట్టేది? ఎందుకు ఆపారంటే బీఆర్ఎస్ పార్టీకి ఆల్రెడీ మన చేతిలోకి రాబోతుంది కాబట్టి మనం ఈ పార్టీ ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో అది స్లో అయిపోయింది అనేది ఇంకొక వర్షన్. సో ఇన్ని రకాలుగా స్కెచ్లు వేస్తున్నటువంటి కవిత గారు ఇప్పుడు తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజలతోటి మమేకం అవుతున్నారు. ఆవిడ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారో ఆ రోజున ఆవిడ స్కెచ్ అసలు ఏంటి అనేది బయటకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఇప్పుడు లేటెస్ట్గా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో బాగా నలుగుతున్నటువంటి అంశం. సో ఆవిడ మరి బీఆర్ఎస్ పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఏం చేస్తారు, లేదంటే కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా, ఇవన్నీ మనం వెయిట్ చేసి చూడాల్సినటువంటి అంశాలు. కేటీఆర్ గారిని ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం. ఇప్పుడు కేసు ఆల్రెడీ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ ఆఫీసర్స్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే విచారించారు కేటీఆర్ గారిని. ఈ మధ్యకాలంలో గవర్నర్ గారు కూడా అనుమతి ఇచ్చారు అరెస్ట్కి.
అవును. సో కాబట్టి ఇక్కడ ప్రభుత్వం తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉంది. Okay. సో కాబట్టి ఆ అరెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే ఫస్ట్ ఫేజ్ లో ఒక కవిత చక్రం తిప్పినప్పుడు ఉంటుందంట. ఫస్ట్ ప్లేస్ లో గ్రౌండ్ క్లియర్ చేసుకుంటూ వీళ్ళందరినీ పార్టీ నుంచి పంపించేసి ఇప్పుడు ఈ మనం చెప్పుకున్నటువంటి పేర్లు ఆవిడ టార్గెట్ చేసినటువంటి వాళ్ళని పార్టీ నుంచి పంపించేసేయాలి అనేది ఆవిడ టార్గెట్ అంట ఫస్ట్. ఓకే. ఇదంతా కూడా ప్రచారం రకరకాల సోషల్ మీడియా వేదికల మీద వస్తున్నటువంటిది ఇది. ఆ తర్వాత కేటీఆర్ గారు అరెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఫామ్ హౌస్లోకి ఎంటర్ అవుతుంది కవిత అనేది. ఇదంతా కూడా కేసీఆర్ గారి స్కెచ్ అనేది కొంతమంది, లేదు రేవంత్ రెడ్డి గారి స్కెచ్ అనేది ఇంకొంతమంది. మరి దీంట్లో ఏది నమ్మొచ్చు? ఓకే. అంతులేనటువంటి కథ. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.